చూడండమ్మా, మార్జినల్ కాస్టింగ్లో సివిపి అనాలిసిస్ డిస్కస్ చేస్తున్నాము. సివిపి అనాలిసిస్ అంటే కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్. మనం ప్రాబ్లం నెంబర్ 1 to 12 కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ మనం 13th ప్రాబ్లం చూద్దాం. ఓకేనా? 13th ప్రాబ్లం చూడండి బుక్లో. SR హ్యాస్ ప్రిపేర్డ్ ద ఫాలోయింగ్ బడ్జెట్ ఎస్టిమేట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2006. సేల్స్ క్వాంటిటీ ఎంత? 15,000 యూనిట్స్. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చారు 34,000. సేల్స్ వాల్యూ 1,50,000. వేరియబుల్ కాస్ట్ 56 రూపీస్ పర్ యూనిట్. మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద పివి రేషియో, బ్రేక్ ఈవెన్ పాయింట్ అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కనుక్కోవాలి. చూడండి, సేల్స్ క్వాంటిటీ ఇచ్చాడు, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, సేల్స్ వాల్యూ ఇచ్చాడు, రూపీస్లో ఇచ్చాడు. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇచ్చాడు. ఫైండ్ అవుట్ ఏం చేయాలి? పివి రేషియో కనుక్కోవాలి, నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోవాలి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఓకే, నెక్స్ట్ అగైన్ మళ్ళా రివైజ్డ్ పివి రేషియో కనుక్కోవాలి, మళ్ళీ రివైజ్డ్ బ్రేక్ ఈవెన్ పాయింట్, మళ్ళీ రివైజ్డ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. చూడండి, రివైజ్డ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇప్పుడు 10% సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్ చేసినప్పుడు మనం ఏం కనుక్కోవాలి? పివి రేషియో, రివైజ్డ్ బ్రేక్ ఈవెన్ పాయింట్, రివైజ్డ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. అగైన్ మళ్ళీ చూడండి, మళ్ళీ మనం ఏం చేయాలి? 10% వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ చేసి రివైజ్డ్ పివి రేషియో కనుక్కోవాలి, రివైజ్డ్ బ్రేక్ ఈవెన్ పాయింట్, రివైజ్డ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. తర్వాత సేల్స్ వాల్యూమ్ క్వాంటిటీ 2,000 ఇంక్రీజ్ చేసి రివైజ్డ్ పివి రేషియో కనుక్కోవాలి, రివైజ్డ్ బ్రేక్ ఈవెన్ పాయింట్, రివైజ్డ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఫిక్స్డ్ కాస్ట్ 6,000 ఇంక్రీజ్ 6,000 చేసి రివైజ్డ్ పివి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి, రివైజ్డ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోవాలి, రివైజ్డ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు మీరు ఇలా ఇండివిజువల్గా చేశారంటే మీకు టైం సరిపోదు సార్. ఒక్కొక్క పాయింట్ 10% సెల్లింగ్ ప్రైస్ రెడ్యూస్ చేసి పివి రేషియో ఫైండ్ అవుట్ చేయడం, బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోవడం, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కనుక్కోవడం, ఈ విధంగా చేయడం వల్ల మీకు టైం ఎక్కువ అవుతుంది. మనం ఒకేసారి టేబులర్ ఫామ్లో అన్ని పాయింట్స్ కవర్ అయ్యే విధంగా ఒకేసారి చేద్దాం, అంటే తక్కువ టైంలో ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా. ఓకేనా? చూడండి, సింపుల్ క్వశ్చన్, అంతేం లేదు. ఇక్కడ మనకు ఈ డేటా బేస్ చేసుకొని ఇది ఫైండ్ అవుట్ చేయాలి, మళ్ళీ తర్వాత ఈ డేటా బేస్ చేసుకొని ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. సార్ అంటే రివైజ్డ్ పివి రేషియో, రివైజ్డ్ బ్రేక్ ఈవెన్ పాయింట్, రివైజ్డ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. సార్ ఈ డేటా బేస్ చేసుకొని జనరల్గా ప్రజెంట్లో ఉన్న డేటా బేస్ చేసుకొని ప్రజెంట్ పివి రేషియో, ప్రజెంట్ బ్రేక్ ఈవెన్ పాయింట్, ప్రజెంట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి క్వశ్చన్, ఒకసారి ప్రాబ్లం నెంబర్ 13 ఒకసారి చదవండి. మీరు ఎగ్జామ్ టైంలో ఒక ప్రాబ్లం 2 times చదవాలమ్మా. సేల్స్ క్వాంటిటీ ఇచ్చాడు, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చారు, సేల్స్ వాల్యూ ఇచ్చాడు, వేరియబుల్ కాస్ట్ కూడా ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? పివి రేషియో, బ్రేక్ ఈవెన్ పాయింట్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫైండ్ అవుట్ చేయాలి. రివైజ్డ్ పివి రేషియో, రివైజ్డ్ బ్రేక్ ఈవెన్ పాయింట్, రివైజ్డ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్. ప్రతి కేసులో 10% సెల్లింగ్ ప్రైస్ తగ్గించేసి ప్రతి కేసులో రివైజ్డ్ పివి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి, రివైజ్డ్ బ్రేక్ ఈవెన్ పాయింట్, రివైజ్డ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. అగైన్ 10% వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ చేసి మళ్ళీ పివి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి,
బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫైండ్ అవుట్ చేయాలి. అగైన్ మళ్ళీ సేల్స్ క్వాంటిటీ 2000 ఇంక్రీజ్ చేసి మళ్ళీ పివి రేషియో కనుక్కోవాలి, బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోవాలి, రివైజ్డ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కనుక్కోవాలి. అగైన్ ఫిక్స్డ్ కాస్ట్ 6000 ఇంక్రీజ్ చేసి రివైజ్డ్ పివి రేషియో, రివైజ్డ్ బ్రేక్ ఈవెన్ పాయింట్, రివైజ్డ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఓకే, సొల్యూషన్ వద్దాం. ఆన్సర్ టు question number 13. Question number 13. Statement showing computation of PV ratio, break even point, margin of safety, sales. Statement showing computation of PV ratio, BEP, margin of safety, sales, MOS, sales. Particulars, present, నెక్స్ట్ ఏం చేయాలమ్మా, డిక్రీజ్ 10% సెల్లింగ్ ప్రైస్ మనం ఏం చేయాలి, రెడ్యూస్ చేయాలి, డిక్రీజ్ చేయాలి. డిక్రీజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్ బై 10%. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ 10% ఇన్ వేరియబుల్ కాస్ట్. Increase in variable cost by 10%. Next, increase in sales volume by 2000 units. Increase in volume 2000 units. Next, increase of 6000 in fixed cost. Increase in fixed cost 6000. Increase in fixed cost 6000. Increase in fixed cost 6000. Okay namma, increase in fixed cost 6000. ఫస్ట్ సేల్స్ క్వాంటిటీ ప్రజెంట్లో మనకి ఎంత ఉన్నాయి, సేల్స్ క్వాంటిటీ ఎంత, 15000. సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్ చేస్తే సేల్స్ క్వాంటిటీ చేంజ్ అవుతుందా లేదా, సెల్లింగ్ ప్రైస్ సేల్స్ క్వాంటిటీ చేంజ్ అవ్వదు, 15000 ఉంటుంది. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ చేస్తే సేల్స్ క్వాంటిటీ చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వదు. వాల్యూమ్ పెంచాం, క్వాంటిటీ పెంచితే సేల్స్ క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుందా కదా, అవుతుంది. ఆల్రెడీ మనకి ఎంత ఉంది, ప్రజెంట్లో 15000, 2000 క్వాంటిటీ పెంచాం, అప్పుడు ఎంతమ్మా, 17000. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రీజ్ చేస్తే సేల్స్ క్వాంటిటీ చేంజ్ అవుతుందా లేదా, చేంజ్ అవ్వదు. ఎంత, 15000. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంతమ్మా, సేల్స్ వాల్యూ ఎంత, 1,50,000 బై 15000 అంటే ఎంత, సేల్స్ యూనిట్స్ 15000, సేల్స్ వాల్యూ 1,50,000.
ఇప్పుడు ఎంత 1,50,000 బై 15,000. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత 10. సెల్లింగ్ ప్రైస్ 10% తగ్గించాము, అప్పుడు ఏమవుతుంది 10% రెడ్యూస్ చేసాము. సెల్లింగ్ ప్రైస్ 10% రెడ్యూస్ చేసాం 9 రూపీస్. వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అయితే సెల్లింగ్ ప్రైస్ చేంజ్ అవుతుందా లేదా? చేంజ్ అవ్వదు. సో 10 రూపీస్ రాయాలి. వాల్యూమ్ క్వాంటిటీ చేంజ్ అయితే సెల్లింగ్ ప్రైస్ చేంజ్ అవుతుందా లేదా? చేంజ్ అవ్వదు. ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అయితే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ చేంజ్ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. వేరియబుల్ కాస్ట్ ఎంతమ్మా 6 రూపీస్. చూడండి, సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్ అయితే వేరియబుల్ కాస్ట్ మనకు చేంజ్ అవ్వదు. వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది 10%. వేరియబుల్ కాస్ట్ చేంజ్ అవుతుందా లేదా? పర్ యూనిట్ చేంజ్ అవుతుంది. అంటే 6 ప్లస్ 10 రూపీస్ ఎంతమ్మా 6.6. క్వాంటిటీ చేంజ్ అయింది. క్వాంటిటీ చేంజ్ అయితే వేరియబుల్ కాస్ట్ చేంజ్ అవ్వదు. ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అయింది. వేరియబుల్ కాస్ట్ చేంజ్ అవుతుందా లేదా? చేంజ్ అవ్వదు. ఎంత 6 రూపీసే ఉంటుంది. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎలా వస్తుంది మనకు? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. అంటే 2 మైనస్ 3. 10 మైనస్ 6 ఎంత 4. 9 మైనస్ 6 ఎంత 3. 10 మైనస్ 6.6 3.4. 10 మైనస్ 6 4. 10 మైనస్ 6 4. నెక్స్ట్ పీవీ రేషియో. పీవీ రేషియో మనకి ఎలా వస్తుంది? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. అంటే 4/2 కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. 4/10 ఎంతమ్మా 0.4. 3/9 0.33. నెక్స్ట్ 3.4/10 0.34. 4/10 0.4. 4/10 0.4. పీవీ రేషియో మనకి ఎలా వస్తుంది? ఫార్ములా కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. నెక్స్ట్ 6 బీఈపీ సేల్స్. బీఈపీ సేల్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనకేం తెలియాలమ్మా? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ మనకి ఎంత ఉంది? 34,000. ప్రజెంట్లో ఎంత ఉంది? 34,000. సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్ అయింది. ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు. వేరియబుల్ కాస్ట్ చేంజ్ అయింది. ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవ్వదు. వాల్యూమ్ క్వాంటిటీ చేంజ్ అయింది. ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవుతుందా లేదా? చేంజ్ అవ్వదు. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది 6,000. ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవుతుందా లేదా? చేంజ్ అవుతుంది. ఎంత? 34,000 ప్లస్ 6,000 ఎంతమ్మా అప్పుడు 40,000. నెక్స్ట్ 7 బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్. బీఈపీ సేల్స్. బీఈపీ సేల్స్ ఫార్ములా ఏమొస్తుంది మనకు? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. అంటే 6/5. 34,000 బై 0.4 ఎంతమ్మా 85,000. నెక్స్ట్ 34,000 బై 0.333 1,02,000. నెక్స్ట్ 34,000 బై 0.34 ఎంతమ్మా 1,00,000. 34,000 బై 0.4 85,000. 40,000 బై 0.4 1,00,000. ఓకే. నెక్స్ట్
ఎయిత్ పాయింట్. టోటల్ సేల్స్. టోటల్ సేల్స్ మనం ఏ విధంగా రాయొచ్చు? సేల్స్ క్వాంటిటీ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, అంటే 1 ఇంటూ 2. ఫస్ట్ ఎంతమ్మా? 15,000 ఇంటూ 10 ఎంత? 1,50,000. నెక్స్ట్ 15,000 ఇంటూ 9 1,35,000. 15,000 ఇంటూ 10 1,50,000. నెక్స్ట్ 17,000 ఇంటూ 10 1,70,000. 15,000 ఇంటూ 10 1,50,000. ఓకే. నెక్స్ట్ ఎంఓఎస్ సేల్స్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. మనకి ఎలా వస్తుందమ్మా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్? టోటల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్, అంటే 8 మైనస్ 7. ఇక్కడ ఉన్నది కదా 8 మైనస్ 7. 1,50,000 మైనస్ 85,000 65,000. 1,35,000 మైనస్ 1,02,000 33,000. 1,50,000 మైనస్ 1,50,000. నెక్స్ట్ 1,70,000 మైనస్ 85,000. 1,50,000 మైనస్ 1,50,000. ఓకేనమ్మా? కాపీ చేయండి ఒకసారి క్వశ్చన్. అంతే. పివి రేషియో వచ్చింది మనకు, బీఈపీ సేల్స్ వచ్చినాయి, ఎంఓఎస్ సేల్స్ కూడా వచ్చాయి. కాపీ చేయండి క్వశ్చన్. ఆన్సర్ కాపీ చేసుకో. నెక్స్ట్ క్వశ్చన్. ఇది 14th క్వశ్చన్. ప్రజెంట్ యువర్ ఆన్సర్ ఇన్ ద గ్రాఫికల్ ఫామ్. తర్వాత చేద్దాంలేండి, గ్రాఫ్ వేయాలి. 15th క్వశ్చన్ చూడండి. 1-5. PMR manufactures and sells a single product to X whose selling price is ₹40 per unit. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు 40 రూపీస్, వేరియబుల్ కాస్ట్ ₹16 per unit, ఫిక్స్డ్ కాస్ట్ ఫర్ దిస్ ఇయర్ ఆర్ 4,80,000, యాన్యువల్ సేల్స్ ఆర్ 60% మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇచ్చారు 60%. క్యాలిక్యులేట్ ద రేట్ ఆఫ్ నెట్ రిటర్న్ ఆన్ సేల్స్, అజ్యూమింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత అంటే
40%. చూడండి, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ PMR manufactures and sells a single product whose selling price is 40 per unit. Selling price per unit 40 rupees. Variable cost వచ్చేసి 16 per unit. Fixed cost ఎంత అంటే 4,80,000. Annual sales are 60%. Margin of safety. Margin of safety ఇచ్చారు మీకు 60%. Calculate the rate of net return on sales. Net return అంటే net profit on sales. Assuming income tax ఎంత తీసుకోవాలి? 40%. చూడండి ఒకసారి క్వశ్చన్ సార్ చదవండి. ప్రాబ్లం నెంబర్ 15 ఒకసారి చదవండి నీట్గా. ఏమి ఇచ్చారు, మనం ఏం కనుక్కోవాలనేది మీరు చూడాలి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే నెట్ రిటర్న్ ఆన్ సేల్స్. నెట్ రిటర్న్ ఆన్ సేల్స్. ఆన్సర్ టు ప్రాబ్లం నెంబర్ 15. ఆన్సర్ టు క్వశ్చన్ నెంబర్ 15. చూడండి, మీకు ఏం అడుగుతున్నాడు సార్ అంటే క్వశ్చన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రాయిద్దమ్మా మీరు. సేల్స్ ఎలా వచ్చాయి సార్ అంటే వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ మనకి ఏమవుతుంది? కాంట్రిబ్యూషన్ అవుతుంది. కాంట్రిబ్యూషన్ మనకి ఎలా వస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. మనకేమొస్తుంది సార్ అంటే ప్రాఫిట్ ఫస్ట్, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. ఇక్కడ వచ్చే ప్రాఫిట్ మనకేమవుతుంది? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ కట్టకముందు ప్రాఫిట్ మైనస్ దీంట్లోంచి మనం ఏం తీసేయాలంటే అమ్మా ట్యాక్స్ తీసేయాలి. ట్యాక్స్ తీసేసిన తర్వాత మీకు ఏమొస్తుందంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. ఇక్కడ మీకు ఏం అడుగుతున్నాడంటే ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ను మనం ఏమంటామంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో నెట్ రిటర్న్ అంటాం. ఈ నెట్ రిటర్ను సేల్స్లో ఎంత అనే సెన్స్లో అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్, అర్థమవుతుందా? ఈ నెట్ రిటర్న్ ఏదైతే ఉందో ఇది సేల్స్లో ఎంత అనే సెన్స్లో అడుగుతున్నాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఫైండ్ అవుట్ చేసి టోటల్ సేల్స్లో ఎంత పర్సంటేజ్ ఉంది నెట్ రిటర్న్ ఆన్ సేల్స్. ఈ నెట్ రిటర్న్ ఏదైతే ఉందో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనం ఏమంటామంటే నెట్ రిటర్న్ అనేది అంటాం. అందుకని మనం ఏం చేయాలి సార్ అంటే ఫస్ట్ ప్రాఫిట్ కనుక్కోవాలి. ఆ ప్రాఫిట్లోంచి ట్యాక్స్ లెస్ చేయాలి. 40% ఇచ్చాడు. ఆ 40% లెస్ చేసిన తర్వాత మీకు ఏమొస్తుందంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సేల్స్లో ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ మనకేమి ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు, వేరియబుల్ కాస్ట్ ఇచ్చారు కాబట్టి కాంట్రిబ్యూషన్ కనుక్కుందాం. కాంట్రిబ్యూషన్ కనుక్కున్న తర్వాత పీవీ రేషియో కనుక్కుందాం. పీవీ రేషియో కనుక్కున్న తర్వాత ఫిక్స్డ్ కాస్ట్ ఉంది కాబట్టి బీఈపీ సేల్స్ కనుక్కుందాం. బీఈపీ సేల్స్ తర్వాత బీఈపీ రేషియో కనుక్కుందాం. దాన్ని బట్టి టోటల్ సేల్స్ అనేది కనుక్కుందాం. ఫస్ట్ రాయండి కాంట్రిబ్యూషన్, కంప్యూటేషన్ ఆఫ్ నెట్ రిటర్న్ ఆన్ సేల్స్. కంప్యూటేషన్ ఆఫ్ నెట్ రిటర్న్ ఆన్ సేల్స్. కంప్యూటేషన్ ఆఫ్ నెట్ రిటర్న్ ఆన్ సేల్స్. చూడండి అమ్మా, నెట్ రిటర్న్ ఆన్ సేల్స్ ఎంత? ఫస్ట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 40 రూపీస్. వేరియబుల్ కాస్ట్
selling price 40, variable cost 16. 40 minus 16 equal to ఎంతమ్మా 24. Next, PV ratio. PV ratio equal to contribution per unit by selling price per unit into 100. ఎంతమ్మా కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 24, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత 40 ఇంటూ 100 ఈక్వల్ టు 60%. ఓకేనా. నెక్స్ట్ బీఈపీ సేల్స్ కనుక్కుందాం. బీఈపీ సేల్స్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. పీవీ రేషియో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు పీవీ రేషియో. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా 4,80,000. 4,80,000 బై పీవీ రేషియో ఎంత 60%, 8 lakhs. నెక్స్ట్ ఎంఓఎస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చారమ్మా 60%. ఎంఓఎస్ రేషియో క్వశ్చన్లో ఇచ్చారు, ఎంత ఇచ్చారు 60%. బీఈపీ రేషియో ఈక్వల్ టు 1 minus margin of safety ratio. 1 minus 0.6 ఈక్వల్ టు ఎంత 0.4, అంటే 40% బీఈపీ రేషియో. బీఈపీ రేషియో ఫార్ములా ఏంటి? బీఈపీ సేల్స్ బై టోటల్ సేల్స్. బీఈపీ సేల్స్ బై టోటల్ సేల్స్. బీఈపీ రేషియో ఈక్వల్ టు ఎంత? బీఈపీ రేషియో ఈక్వల్ టు ఎంతమ్మా 40%, అంటే 0.4. బీఈపీ సేల్స్ ఎంత 8 lakhs. ఇదో ఇక్కడ 8 lakhs. టోటల్ సేల్స్ మనకు తెలియదు. టోటల్ సేల్స్ ఈక్వల్ టు 8 lakhs బై 0.4. 20 lakhs total sales. Profit before tax. ఫార్ములా ప్రాఫిట్ కి ఏమొస్తుంది? సేల్స్ ఇంటూ టోటల్ సేల్స్ ఇంటూ టోటల్ సేల్స్ ఇంటూ పీవీ రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకేనా, మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. టోటల్ సేల్స్ ఎంతమ్మా 20 lakhs ఇంటూ పీవీ రేషియో ఎంత 0.6 మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 4,80,000. పీవీ రేషియో 60%. 4,80,000. 4,80,000.
మైనస్ 4,80,000 ఈక్వల్ టు ఎంతమ్మా 7,20,000 7,20,000 ఓకే. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈక్వల్ టు మీకు ఇక్కడ ఏదైతే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 7,20,000 వచ్చిందో ఈ 7,20,000లోంచి మైనస్ 40% చేయాలి. మైనస్ 40%. ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఉంది మనకు 40% ఉంది. ఇక్కడ మీకు ఏమవుతుందంటే 40% ఈ 7,20,000 నుంచి 40% లెస్ చేస్తే మీకు ఏమొస్తుంది సార్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. ఓకేనా 4,32,000. నెట్ రిటర్న్ ఆన్ సేల్స్ అప్పుడు ఏం రాయాలంటే అమ్మా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బై టోటల్ సేల్స్ ఇంటూ 100. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత 4,32,000 బై టోటల్ సేల్స్ ఎంత 20 lakhs into 100. ఎంతమ్మా అంటే 21.6%. 21.6%. చూడండి ఒకసారి 21.6%. కాపీ చేసుకోండి. ఓకేనమ్మా అర్థమైంది కదా. నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 16th అమ్మా. ప్రాబ్లం నెంబర్ 16. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి బ్రేక్ ఈవెన్ పాయింట్ అండ్ టర్న్ ఓవర్ అంటే సేల్స్ రిక్వైర్డ్ టు ఎన్ఏ ప్రాఫిట్ ఆఫ్ 36,000 డిజైర్డ్ ప్రాఫిట్ ఇచ్చారు. సేల్స్ కనుక్కోవాలి. ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ 1,80,000. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 2 rupees. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 20. ఇఫ్ ద కంపెనీ ఈజ్ ఎర్నింగ్ ప్రాఫిట్ ఆఫ్ 36,000 ఎక్స్ప్రెస్ ద మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అవైలబుల్ టు ఇట్. అంటే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి బీఈపీ పాయింట్ సేల్స్ కనుక్కోవాలి. ఓకేనా. సేల్స్ కనుక్కునేటప్పుడు డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత ఇచ్చారు 36,000 ఇచ్చారు. బీఈపీ సేల్స్ కనుక్కునేటప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ మనకి ఎంత ఇచ్చారు 1,80,000. వేరియబుల్ కాస్ట్ ఎంత ఇచ్చారు 2 rupees ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ కూడా 20 rupees. నెక్స్ట్ అగైన్ మళ్ళీ మనం ఏం కనుక్కోవాలి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కనుక్కోవాలి. ఎప్పుడు ప్రాఫిట్ ఎంత ఉంటే 36,000 ప్రాఫిట్ ఉన్నప్పుడు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ క్వశ్చన్ చూడండి. బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోవాలి, సేల్స్ కనుక్కోవాలి. బ్రేక్ ఈవెన్ పాయింట్కి సంబంధించి ఫిక్స్డ్ ఓవర్హెడ్ ఇచ్చారు, వేరియబుల్ కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు కాబట్టి కాంట్రిబ్యూషన్ కనుక్కోవచ్చు. కాంట్రిబ్యూషన్ కనుక్కొని పీవీ రేషియో కనుక్కోవచ్చు. డిజైర్డ్ ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి సేల్స్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కూడా కనుక్కోవచ్చు. ఒకసారి ప్రాబ్లం చదవండి నీట్గా.
ఓకేనమ్మా. 16th ఆన్సర్ టు ప్రాబ్లం క్వశ్చన్ నెంబర్ 16. ఓకే. Computation of break-even point and computation of break-even BEP sales, next desired sales, next MYS sales, margin of safety sales, contribution per unit equal to contribution per unit equal to selling price per unit, selling price per unit minus variable cost per unit. Selling price ఎంతమ్మా? 20 minus 2 equal to ఎంతమ్మా? 18. Contribution per unit. PV ratio equal to contribution per unit by selling price per unit into 100. Contribution per unit ఎంతమ్మా? 18. Selling price per unit ఎంత? 20 into 100. ఎంతమ్మా? 90%. ఓకే. నెక్స్ట్ BEP సేల్స్, బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై PV రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా? 1,80,000. 1,80,000 బై PV రేషియో ఎంత? 0.9. 2 lakhs BEP సేల్స్. నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేయండి మళ్ళీ డిజైర్డ్ సేల్స్. డిజైర్డ్ సేల్స్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై PV రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చారు ఎంతమ్మా? 1,80,000. డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత? 36,000. 36,000 by PV ratio 90%. 2,40,000. నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈక్వల్ టు ప్రాఫిట్ బై PV రేషియో. ప్రాఫిట్ ఎంతమ్మా? 36,000. PV రేషియో 90%. 36,000 by PV రేషియో ఎంత? 90%.
40,000. ఓకేనా? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ అని పెట్టుకోండి. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. ఓకే, చూడండి ఒకసారి కాపీ చేయండి. క్వశ్చన్ నెంబర్ 16. ఓకేనమ్మా? నెక్స్ట్ 17th క్వశ్చన్. SR Limited reports the following cost structure at two capacity levels. టూ కెపాసిటీ లెవెల్స్ దగ్గర డేటా ఇచ్చారు. ఒక దగ్గర 100% కెపాసిటీ ఉంది, ఇంకో దగ్గర 75% కెపాసిటీ ఉంది. 100% కెపాసిటీ దగ్గర 2000 యూనిట్స్ ప్రొడక్షన్ చేస్తున్నారు. 75% కెపాసిటీ దగ్గర 1500 యూనిట్స్ ప్రొడక్షన్ చేస్తున్నారు. ప్రొడక్షన్ ఓవర్ హెడ్ 1 3 రూపీస్ పర్ యూనిట్, ప్రొడక్షన్ ఓవర్ హెడ్ 2 వచ్చేసి 2 రూపీస్ పర్ యూనిట్. ఎక్కడిది? 100% కెపాసిటీ దగ్గర. 75% కెపాసిటీ దగ్గర ప్రొడక్షన్ ఓవర్ హెడ్ 1 4 రూపీస్ పర్ యూనిట్, ప్రొడక్షన్ ఓవర్ హెడ్ 2 వచ్చేసి 2 రూపీస్ పర్ యూనిట్. ద సెల్లింగ్ ప్రైస్ రెడ్యూస్డ్ బై డైరెక్ట్ మెటీరియల్ లేబర్ ఈజ్ 8 పర్ యూనిట్. అంటే సెల్లింగ్ ప్రైస్లోంచి మెటీరియల్ లేబరు మైనస్ చేసిన తర్వాత మనకు ఎంత వచ్చింది? 8 పర్ యూనిట్. అంటే ఎక్కడైతే ఒక సెల్లింగ్ ప్రైస్ ఉంది, సెల్లింగ్ ప్రైస్లోంచి రెడ్యూస్ చేశారు, అంటే మైనస్ చేశారు. డైరెక్ట్ మెటీరియల్ చేశారు, లేబర్ చేసిన తర్వాత ఎంతంటే 8 రూపీస్. వాట్ వుడ్ బి ఇట్స్ బ్రేక్ ఈవెన్ పాయింట్? మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ రెడ్యూస్డ్ బై డైరెక్ట్ మెటీరియల్ లేబర్, సెల్లింగ్ ప్రైస్లోంచి మెటీరియల్ లేబర్ రెడ్యూస్ చేసిన తర్వాత మైనస్ చేసిన తర్వాత 8 రూపీస్ పర్ యూనిట్ వచ్చింది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అనుకోవాలి. చూడండి, ప్రొడక్షన్ ఓవర్ హెడ్ 1 ఉంది ఇక్కడ, ప్రొడక్షన్ ఓవర్ హెడ్ 2 ఉంది. ప్రొడక్షన్ ఓవర్ హెడ్ 1, ప్రొడక్షన్ ఓవర్ హెడ్ 2 ఉంది. ప్రొడక్షన్ ఓవర్ హెడ్ 1 అనేది వేరియబుల్ ఓవర్ హెడ్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్. ప్రొడక్షన్ ఓవర్ హెడ్ 2 అనేది వేరియబుల్ ఓవర్ హెడ్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్. మనం ఏం చెప్పినాం? స్టార్టింగ్ సివిపి అనాలిసిస్ స్టార్ట్ చేసేటప్పుడు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది మీకు టోటల్ సేమ్గా ఉంటే మీకు ఏమవుతుంది? ఫిక్స్డ్ అవుతుంది. పర్ యూనిట్ సేమ్గా ఉంటే మీకు ఏమవుతుంది? వేరియబుల్ అవుతుంది. చూడండి, ఇక్కడ 2000 ఇంటూ 3 ఎంతమ్మా? 6000. 1500 ఇంటూ 4 ఎంతమ్మా? 6000. ఓకేనా? ఇక్కడ మీకు
ప్రొడక్షన్ ఓవర్ హెడ్ 1 అనేది ఇక్కడ టోటల్ సేమ్గా ఉంది, ఇక్కడ కూడా సేమ్గా ఉంది. సో ప్రొడక్షన్ ఓవర్ హెడ్ 1 అనేది ఫిక్స్డ్ ఓవర్ హెడ్. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు పర్ యూనిట్ ఎంత ఉంది, 2 రూపీస్ ఉంది, ఇక్కడ కూడా 2 రూపీస్ ఉంది. ఇక్కడ పర్ యూనిట్ సేమ్గా ఉంది. పర్ యూనిట్ సేమ్గా ఉంది కాబట్టి సెకండ్ది అనేది మనకి ఏమవుతుంది సార్ అంటే వేరియబుల్ ఓవర్ హెడ్ అవుతుంది. ఫస్ట్ది ఏమవుతుందంటే ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అవుతుంది. ఓకేనా రైట్. అంతే సింపుల్. మామూలుగా పర్ యూనిట్ సేమ్గా కూడా ఉంటే మనకేమవుతుంది వేరియబుల్ కాస్ట్ అవుతుంది. ఒకవేళ టోటల్ సేమ్గా కూడా ఉంటే మనకేమవుతుంది ఫిక్స్డ్ ఓవర్ హెడ్. ఇక్కడ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ 1 టోటల్ సేమ్గా ఉంది, ప్రొడక్షన్ ఓవర్ హెడ్ 2 పర్ యూనిట్ సేమ్గా ఉంది కాబట్టి ప్రొడక్షన్ ఓవర్ హెడ్ 1 ఈజ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్, ప్రొడక్షన్ ఓవర్ హెడ్ 2 ఈజ్ వేరియబుల్ ఓవర్ హెడ్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా రాయండి. ఆన్సర్ టు క్వశ్చన్ నెంబర్ 17. ఓకేనా ఆన్సర్ టు క్వశ్చన్ నెంబర్ 17. కంప్యూటేషన్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ క్వాంటిటీ. కంప్యూటేషన్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ క్వాంటిటీ, బీపీ సేల్స్ క్వాంటిటీ నెక్స్ట్ ఫస్ట్ ఏం కనుక్కుందాం రాయండి. ప్రొడక్షన్ ఓవర్ హెడ్ 1 ఈజ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ 1 ఈజ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ యాజ్ ఫర్ both levels cost is, as for both levels cost is 6,000, that is 2,000 into 3 or 1,500 into 4, that is 2,000 into 3 war 1,500 into 4. Okay. Production overhead 2 is production overhead variable overhead because variable cost per unit be same, variable cost per unit be same, which is rupees 2, which is rupees 2. Okay namma 2 rupees. Contribution per unit equal to contribution per unit equal to selling price per unit minus variable cost per unit. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్లోంచి డైరెక్ట్ మెటీరియల్ రెడ్యూస్ చేశాడు, లేబర్ కూడా రెడ్యూస్ చేసిన తర్వాత 8 రూపీస్. సో 8 రూపీస్ మైనస్ ఇప్పుడు ఎంత వచ్చింది మనకు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 2 అంటే ఎంత 6. ఇప్పుడు మనం ఇక్కడ బీఈపీ క్వాంటిటీ కనుక్కుంటాం.
బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ క్వాంటిటీ ఎంతమ్మా అప్పుడు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 6000 బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత ఓకేనా 1000. కాపీ చేయండి క్వశ్చన్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 18. The PV ratio of Delta Limited is 50%. PV ratio ఇచ్చారు 50%. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంతమ్మా 40%. The company sold 500 units for rupees 5 lakhs. You are required to calculate. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోవాలి. నెక్స్ట్ సేల్స్ ఇన్ యూనిట్స్ టు ఎర్న్ ప్రాఫిట్ ఆఫ్ 10% ఆన్ సేల్స్. అంటే సేల్స్లో 10% డిజైర్డ్ ప్రాఫిట్ రావాలి. సేల్స్లో 10% ప్రాఫిట్ రావాలంటే ఎన్ని యూనిట్స్ మనం సేల్ చేయాలి? 10% ఆన్ సేల్స్లో 10% ప్రాఫిట్ రావాలి. దెన్ అప్పుడు ఎన్ని యూనిట్స్ సేల్ చేయాలి? చూడండి, పీవీ రేషియో ఇచ్చారు. నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కూడా ఇచ్చారు. కంపెనీ సోల్డ్ 500 యూనిట్స్ ఫర్ రూపీస్ 5 lakhs. 500 units 5 lakhs. You are required to calculate. Okay, right. Answer to question number 18. Answer to question number 18. Computation of BEP sales. BEP and desired sales. Break even point sales and desired sales quantity. Desired sales quantity. ఫస్ట్ చూడండి, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ బై సేల్స్ క్వాంటిటీ. ఫైవ్ 500 units 5 lakhs. 5 lakhs ఎంతమ్మా
సేల్స్ క్వాంటిటీ ఎంత 500 ఈక్వల్ టు ఎంతమ్మా 1000 per unit, selling price per unit. Okay. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్. మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోవాలంటే మనకి ఏం తెలియాలి? పివి రేషియో. పివి రేషియో మన దగ్గర ఉంది. నెక్స్ట్ ఏం కావాలి? ఫిక్స్డ్ కాస్ట్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో ఇచ్చాడు. బీఈపీ రేషియో ఎంత చూడండి. బీఈపీ రేషియో ఈక్వల్ టు 1 మైనస్ ఎంఓఎస్ రేషియో. 1 మైనస్ ఎంఓఎస్ రేషియో అంటే ఎంఓఎస్ రేషియో మనకి ఎంత ఇచ్చారు ఇక్కడ? 40%. ఈక్వల్ టు ఎంతమ్మా? 60% అంటే 60%. బీఈపీ సేల్స్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ ఇంటూ బీఈపీ రేషియో. టోటల్ సేల్స్ ఎంతమ్మా? 5 lakhs ఇచ్చాడు కదా, ఇంటూ 60%, 0.6 ఎంత? 3 lakhs బీఈపీ సేల్స్. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవాలి. బీఈపీ సేల్స్కి ఫార్ములా ఏమొస్తుంది? బీఈపీ సేల్స్ ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై పివి రేషియో. బీఈపీ సేల్స్ మన దగ్గర ఉన్నాయి ఎంత? 3 lakhs. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ మనకు తెలీదు, కానీ పివి రేషియో క్వశ్చన్లో ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 50%. 50% అంటే 0.5. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు 3 lakhs ఇంటూ 0.5 అంటే ఎంతమ్మా? 1,50,000. ఓకేనా? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు 3 lakhs ఇంటూ 0.5 అంటే ఎంత? 1,50,000. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి సార్ అంటే సేల్స్ ఇన్ యూనిట్స్. ఫస్ట్ మనం రూపీస్లో కనుక్కుందాం, తర్వాత సెల్లింగ్ ప్రైస్తో డివైడ్ చేద్దాం. డిజైర్డ్ సేల్స్ కనుక్కుందాం. నెక్స్ట్ లెట్ సేల్స్ వాల్యూ ఈక్వల్ టు ఏమనుకుందాం? సేల్స్ ఈక్వల్ టు ఎక్స్. లెట్ సేల్స్ ఈక్వల్ టు ఎక్స్. ఫార్ములా ఎంత డిజైర్డ్ సేల్స్కు? సేల్స్ ఈక్వల్ టు ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పివి రేషియో. సేల్స్ ఎంత అనుకున్నామమ్మా? ఎక్స్ అనుకున్నాం. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ముందు ఫైండ్ అవుట్ చేసాం కదా. ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 1,50,000. 1,50,000 ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్
10% ఆన్ సేల్స్ ఎంత ఎక్స్లో 10% అంటే 0.1x 0.1x 0.10x అంటే 10%, సేల్స్లో 10% కాబట్టి 0.10x. పివి రేషియో ఎంత 50%, 0.5. ఓకేనా. ఎక్స్ ఇట క్రాస్ మల్టిప్లై చేయండి. 0.5x ఈక్వల్ టు 1,50,000 ప్లస్ 0.10x. ఇప్పుడు ఏమవుతుంది మనకు 0.5x మైనస్ 0.10x ఈక్వల్ టు ఎంతమ్మా 1,50,000. 0.40x ఈక్వల్ టు 1,50,000. x ఈక్వల్ టు 1,50,000 బై 0.4 3,75,000. అంటే సేల్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఏంటి సేల్స్ కదా అనుకునేది, సేల్స్ ఈక్వల్ టు 3,75,000. కానీ మనకు కావాల్సింది ఏంది రూపీస్లో కాదు, మనకేం కావాలమ్మా సేల్స్ ఇన్ యూనిట్స్లో కావాలి. సో సేల్స్ క్వాంటిటీ ఈక్వల్ టు సేల్స్ వాల్యూ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. సేల్స్ వాల్యూ ఎంతమ్మా 3,75,000, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత స్టార్టింగ్ అనుకున్నాం కదా, దీనికోసమే కనుక్కున్నాం. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 1,000. 3,75,000 బై 1,000 ఈక్వల్ టు ఎంతమ్మా 375. ఓకేనా. చూడండి అమ్మా, నెక్స్ట్ కాపీ చేసుకోండి ఒకసారి క్వశ్చన్ సొల్యూషన్. నెక్స్ట్ 19th క్వశ్చన్ అమ్మా, ప్రాబ్లం నెంబర్ 9. The following figures are related to LM Limited for the year ending 31st March 2014. Sales quantity 2,400 units and 200 per unit. PV ratio ఎంత ఇచ్చారు 25%, break even point 50% of sales. You are required to calculate fixed cost for the year. చూడండి మనకేమి ఇచ్చారు 2,400 యూనిట్స్ ఇచ్చారు.
2400 యూనిట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 200 పర్ యూనిట్, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 200 ఇచ్చారు. పివి రేషియో కూడా ఇచ్చాడు, బ్రేక్ ఈవెన్ పాయింట్ కూడా ఇచ్చారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫిక్స్డ్ కాస్ట్ ఫర్ ద ఇయర్. చూడండి, ఫైండ్ అవుట్ చేద్దాం. సింపుల్ క్వశ్చన్ అంతే. ఆన్సర్ టు ప్రాబ్లం నెంబర్ 19. ఆన్సర్ టు క్వశ్చన్ నెంబర్ 19. కంప్యూటేషన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇంకా మనకి ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ప్రాఫిట్ కనుక్కోమన్నాడు, డిజైర్డ్ సేల్స్ క్వాంటిటీ, అంతే. ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్, డిజైర్డ్ సేల్స్ క్వాంటిటీ. డిజైర్డ్ సేల్స్ క్వాంటిటీ. ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కుందాం. ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవాలంటే మనకేమి ఉండాలి? ఫస్ట్ బీఈపీ సేల్స్ కనుక్కుందాం. బీఈపీ సేల్స్ ఈక్వల్ టు, ఇక్కడ మనకేమి ఇచ్చాడు? బీఈపీ రేషియో పరంగా ఇచ్చారు. టోటల్ సేల్స్, సరే అమ్మా, సేల్స్ వచ్చేసి క్వాంటిటీ 24,000 యూనిట్స్ అమ్మా, 2400 కాదు, సారీ, 24,000. బీఈపీ సేల్స్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ ఇంటూ బీఈపీ రేషియో. టోటల్ సేల్స్ మనకి ఎలా వస్తాయి? 24,000 ఇంటూ 200. ఇంటూ బీఈపీ రేషియో ఎంతమ్మా? 50%, అంటే 0.5. 24,000 ఇంటూ 200 ఇంటూ 50%, అంటే ఎంతమ్మా? 24 lakhs బీఈపీ సేల్స్. నెక్స్ట్ బీఈపీ సేల్స్ ఫార్ములా ఏమిటి? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై పివి రేషియో. బీఈపీ సేల్స్ మనకు తెలుసా తెలీదా? తెలుసు. ఎంత? 24 lakhs. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? తెలీదు. క్వశ్చన్లో మనకేమి ఇచ్చాడు? పివి రేషియో పరంగా ఇచ్చారు. పివి రేషియో ఎంత? 25%. 25% అంటే 0.25. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు 24 lakhs ఇంటూ 0.25, 6 lakhs. ఓకేనా? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత సార్ అంటే, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా? 6 lakhs. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాఫిట్ అన్నాడు. సెకండ్ క్వశ్చన్, ప్రాఫిట్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ పివి రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. సేల్స్ ఎంతమ్మా? 24,000 యూనిట్స్ ఇంటూ 200, అంటే 48 lakhs. 24,000 యూనిట్స్ ఇంటూ పివి రేషియో ఎంత? 0.25 మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 6 lakhs. ఇది మనకు ఎలా వస్తుందంటే, కావాలంటే బ్రాకెట్లో రాసుకోండి.
24,000 into 200. ఓకేనా? 48 lakhs into 25% minus 6 lakhs. ప్రాఫిట్ ఎంతమ్మా? 6 lakhs. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, యూనిట్స్ టు బి సోల్డ్ టు ఎన్ టార్గెట్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 11 lakhs ఫర్ ఏ ఇయర్. డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత ఇచ్చారు? 11 lakhs. డిజైర్డ్ సేల్స్ క్వాంటిటీ కనుక్కుందాం. పాయింట్, డిజైర్డ్ సేల్స్ క్వాంటిటీ ఈక్వల్ టు, ఫస్ట్ డిజైర్డ్ సేల్స్ కనుక్కుందాం, రూపీస్లో కనుక్కుందాం, తర్వాత సెల్లింగ్ ప్రైస్తో డివైడ్ చేద్దాం. సేల్స్, డిజైర్డ్ సేల్స్, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పివి రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ మనకి ఎంతమ్మా? ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ ఎంతమ్మా? ఎంత ఇచ్చారు డిజైర్డ్ ప్రాఫిట్? డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత ఇచ్చారు? 11 lakhs. బై పివి రేషియో ఎంతమ్మా? 0.25 ఈక్వల్ టు 6 lakhs ప్లస్ 11 lakhs బై 0.25 ఎంతంటే 68 lakhs. సేల్స్ క్వాంటిటీ ఈక్వల్ టు, మనకు కావాల్సింది సేల్స్ క్వాంటిటీ, సేల్స్ బై సేల్స్ వాల్యూ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. సేల్స్ వాల్యూ ఎంతమ్మా? 68 lakhs. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంతమ్మా? 200. అంటే ఎంత? 34,000. ఓకేనమ్మా, 34,000. నెక్స్ట్ number of units to be sold to a net income of 25% on cost. 25% on cost అంటే సేల్స్ మీద ఎంత? 1/4 on cost. సేల్స్ మీద 1/5 అంటే 20% on సేల్స్. సేల్స్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పివి రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా? ఫిక్స్డ్ కాస్ట్ 6 lakhs. ప్రాఫిట్ ఎంత? 25% ఆన్ కాస్ట్ అంటే సేల్స్లో 20% అంటే 0.20 సేల్స్ ప్రాఫిట్. పివి రేషియో 0.25. క్రాస్ మల్టిప్లై చేసుకోండి. 0.25 సేల్స్ ఈక్వల్ టు 6 lakhs ప్లస్ 0.20 సేల్స్. 0.25 సేల్స్ మైనస్ 0.20 సేల్స్ ఈక్వల్ టు ఎంతమ్మా? 6 lakhs. 0.05 సేల్స్ ఈక్వల్ టు
6 lakhs. Sales equal to sales equal to 0.05. 1 crore 20 lakhs. నెక్స్ట్ సేల్స్ మనకు కావాల్సింది ఏంటి? సేల్స్ క్వాంటిటీ కావాలి, యూనిట్స్ అడిగాడు. 1 crore సేల్స్ వాల్యూ బై సేల్స్ వాల్యూ బై చెప్పాలమ్మా, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. సేల్స్ వాల్యూ ఎంత? 1 crore 20 lakhs బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంతమ్మా? 200, 60,000. ఓకే. నెక్స్ట్ selling price per unit if break even point is to be brought down by 4,000 units. BEP పాయింట్ మనం ఎన్ని యూనిట్స్ రెడ్యూస్ చేయాలి? 4,000 యూనిట్స్. ఫిఫ్త్ పాయింట్, ఫస్ట్ మనకు బీఈపీ సేల్స్ ఎన్ని ఉన్నాయమ్మా? బీఈపీ సేల్స్ ఎంత? 24 lakhs. ఈ 24 lakhsలో మనం ఏం చేయాలి? ఫస్ట్ బీఈపీ సేల్స్ క్వాంటిటీ కనుక్కోవాలి. ఫిఫ్త్ పాయింట్, బీఈపీ ఎగ్జిస్టింగ్ బీఈపీ సేల్స్ క్వాంటిటీ. బీఈపీ బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ క్వాంటిటీ ఎగ్జిస్టింగ్. బీఈపీ సేల్స్ బై రూపీస్లో బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. బీఈపీ సేల్స్ ఎంత వచ్చినాయి మనకు? 24 lakhs. 24 lakhs. బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంతమ్మా? 200. 24 lakhs బై 200 ఈక్వల్ టు ఎంత? 12,000. రివైజ్డ్ బీఈపీ సేల్స్ క్వాంటిటీ. రివైజ్డ్ బీఈపీ సేల్స్ క్వాంటిటీ చూడండి. బీఈపీ సేల్స్ మనం ఏం చేయాలి? బ్రాడ్ డౌన్ అన్నాడు, బ్రాడ్ డౌన్ 2 అనాలి. 2 అనలేదు, బై అన్నాడు. అంటే మనం ఏం చేయాలి సార్ అంటే 4,000 యూనిట్స్ లెస్ అయ్యాలి. 4,000 యూనిట్స్ లెస్ అయ్యాలి. రివైజ్డ్ 12,000 మైనస్ 4,000. ఓకే. నెక్స్ట్ 8,000. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ వీసీ రేషియో. చూడండి, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంతమ్మా? 200. వేరియబుల్ కాస్ట్ రేషియో మనకు రావాలంటే పీవీ రేషియో ఎంత? 25%. అంటే వేరియబుల్ కాస్ట్ రేషియో ఎంత? 75%. ఓకే. ఈక్వల్ టు ఎంతమ్మా? 200 ఇంటూ 75% అంటే ఎంత? 150. ఓకేనా? ఇప్పుడు మనం సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ కనుక్కోవాలి. చూడండి, రివైజ్డ్ బీఈపీ సేల్స్ క్వాంటిటీ ఈక్వల్ టు రివైజ్డ్ బీఈపీ సేల్స్ క్వాంటిటీ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది మనకు? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ మనకి ఎలా వస్తామా? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్
వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. బీఈపీ సేల్స్ క్వాంటిటీ ఎంత? 8,000. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 6 lakhs. సిక్స్ ల్యాక్స్ చూడండి ఒకసారి. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ మనం కనుక్కున్నాం 150. దెర్ఫోర్ ఇట్ సైడ్ తీసుకోనండి. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈక్వల్ టు మైనస్ 150 ఈక్వల్ టు 6 lakhs బై 8 lakhs. 6 lakhs బై 8 lakhs. ఏమవుతుంది? 6 lakhs బై 8,000 అంటే ఎంత? 75. సో సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ 150 ఎంతమ్మా? 75. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈక్వల్ టు 150 ప్లస్ 75 ఎంత సార్ అంటే 225. అంటే మీరు బ్రేక్ డౌన్ పాయింట్ 4,000 యూనిట్స్ లెస్ చేశారంటే మీరేం చేయాలి? సెల్లింగ్ ప్రైస్ ఎంత ఫిక్స్ చేయాలమ్మా? 225. ముందు ఎంత మనకున్నది? 200. ఇప్పుడు మనం బ్రేక్ ఈవెన్ రెడ్యూస్ చేయడం వల్ల మనం ఏం చేస్తాం? సెల్లింగ్ ప్రైస్ను ఇంక్రీజ్ చేయాలి. ఎంత ఇంక్రీజ్ చేయాలంటే 25 ఇంక్రీజ్ చేసి టోటల్ సెల్లింగ్ ప్రైస్ మనం ఎంత ఫిక్స్ చేయాలి? 225 అనేది ఫిక్స్ చేయాలి. చూడండి 19th క్వశ్చన్. ఫస్ట్ ఇదేం కనుక్కోవాలి మనం? కాపీ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఫిక్స్డ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తాము. 6 lakhs వచ్చింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ప్రాఫిట్ కనుక్కోవాలి. ప్రాఫిట్ అగైన్ ఎంత వచ్చింది? 6 lakhs వచ్చింది. థర్డ్ క్వశ్చన్ సేల్స్ డిజైర్డ్ సేల్స్ కనుక్కోవాలి. ఎంతంటే 68 lakhs. సేల్స్ క్వాంటిటీ 34,000. ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్ పాయింట్ మళ్ళీ డిజైర్డ్ సేల్స్ కనుక్కోవాలి. డిజైర్డ్ సేల్స్ ఎంత వచ్చినాయి సార్ అంటే 1,20 lakhs. సేల్స్ క్వాంటిటీ ఎంతమ్మా? 60,000. నెక్స్ట్ బీఈపీ సేల్స్ను 4,000 యూనిట్స్ లెస్ చేయాలి. లెస్ చేసిన తర్వాత రివైజ్డ్ బీఈపీ సేల్స్ క్వాంటిటీ ఎంత? 8,000. అప్పుడు ఎంత సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేయాలంటే 225 అనేది ఫిక్స్ చేయాలి. ఓకేనమ్మా? ఇంతవరకు మనం క్లోజ్ చేస్తాం. తర్వాత కంటిన్యూ చేస్తాం రిమైనింగ్ ప్రాబ్లమ్స్. ఓకే, we will continue tomorrow.